హాయ్ అండి. థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసిన వాళ్ళు, ఈ వీడియో ప్రెజెంట్ చూస్తున్న వాళ్ళకి థాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో వచ్చేసేసి థంబ్‌నెయిల్ చూస్తుంటే ఆల్రెడీ మీకు క్లియర్ కట్‌గా అర్థమైపోయి ఉంటుందన్నమాట. అంటే ఆల్రెడీ వచ్చేసింది. రీ ఎంట్రీ అయిపోయింది. శ్రీజ గారు వచ్చారు. మళ్ళీ ఎళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ చూసామన్నమాట. ఇప్పుడు ఏంటి మళ్ళీ డిస్కషను, అసలు ఎందుకు ఈ వీడియో చేస్తున్నామంటే కొన్ని నిజాలు, కొన్ని నిజాలు మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగినియి. అంటే ఆఫ్ కెమెరా మనం చూడని కొన్ని జరిగాయన్నమాట. దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఎందుకు అంత చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సరే అంతలావున ఉంచారు మరి హౌస్‌లో. వాళ్ళిప్పుడు అంతలావున ఇప్పుడు ఏం జేస్తున్నారు మరి? శ్రీజ కంటే ఏమన్నా బెస్ట్ ఇస్తున్నారా? ఎందుకు అసలు ఇదంతా ఎందుకు చేయాల్సొచ్చింది? ఏంటి? ఎవరి గురించో గాదు. మన బర్నీ గారు, శ్రీజ గారి గురించి. మాధురి గారు ఎలిమినేట్ అయ్యి వచ్చాక కొన్ని ఇంటర్‌వ్యూస్‌లలో కొన్ని నిజాలైతే చెప్పడం జరిగింది. బర్నీ గారికి, శ్రీజ గారికి రీ ఎంట్రీ రూపంలో వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైతే శ్రీజకి అన్‌ఫెయిర్ జరిగిందని క్లియర్ కట్‌గా చెప్పింది. మన బర్నీ గారు కూడా వచ్చి కొన్ని తనుజతో డిస్కస్ చేశాడంట. అసలు ఏంటి? ఏం డిస్కస్ చేశాడు? ఏంటి? అసలు ఏంటి అన్‌ఫెయిర్? అసలు ఎందుకు బిగ్ బాస్ టీమ్ ఆ డెసిషన్ తీసుకున్నారు? వీటన్నిటి గురించి క్లియర్ కట్‌గా వీడియోలో ఉంటుంది. చివరి వరకు చూడండి మామ. చివరి వరకు చూస్తేనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. 1 మినిట్, 2 మినిట్ చూసేసి కామెంట్ చేస్తే ఏ ఇన్ఫర్మేషన్ తెలీదనమాట. మళ్ళీ వీడియోలో చెప్పేదే మళ్ళీ కామెంట్‌లో చెప్పాల్సొస్తుంది. అందుకే పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. అండ్ మన వీడియో ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అండ్ మన వీడియో ఇంకా వీడియోస్ చాలా వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 500 సబ్స్క్రైబర్స్‌కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. అయి పూర్తి చేసే బాధ్యత మీదే. కానీ లైక్ చేసుకొని స్టార్ట్ చేయండి మామ వీడియో. ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. అండ్ వీడియోలోకి ఎంటర్ అయిపోతే ఫస్ట్ వచ్చేసేసి శ్రీజ అన్‌ఫెయిర్ సెకండ్ టైమ్ వచ్చింది. ఏదైతే ఆ గేమ్స్ పెట్టారో, గేమ్స్ పెట్టేసేసి తర్వాత బయటికి రావడం జరిగింది. మెయిన్ ఓటింగ్‌లలో కూడా బర్నీ గారే వచ్చారని బిగ్ బాస్ క్లియర్ కట్‌గా చెప్పడం జరిగింది. దాని ద్వారానే అట గేముల్లో ఓడిపోయి దీంట్లో ఏదైతే ఆ ఓటింగ్ ఉందో, ఆ ఓటింగుల్లో కూడా ఓడిపోయి రావడం జరిగిందనమాట. మనమందరం కూడా అనుకున్నాం. సరే ఆ గేముల్లో అంటే ఇంకా బర్నీ గారికి కూడా హెల్త్ ఇష్యూ వచ్చి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారు. మన శ్రీజకి కూడా సపోర్ట్ ఇచ్చారు వాటిలలో. ఇంగేదో అలా గేముల్లో ఓడిపోయింది. ఇంక దానికి ఏం చేయలేం. సరే ఓటింగ్‌లలో ఏంట్రా అంటే విషయం, ఓటింగ్‌లలో కూడా ఓడిపోవడం జరిగింది. అది చాలా మందికి క్వెషన్ మార్క్‌గా మిగిలిపోయింది. ఓటింగ్‌లో ఉండడం ఏంది, అప్పటికప్పుడు తీసుకొనొచ్చి బర్నీ గారిని రీ ఎంట్రీ అని కొట్టుకొని సచ్చిపోతే జనాభా, శ్రీజ గురించి రీ ఎంట్రీ పెట్టకుండా బర్నీ గారిని అప్పటికప్పుడు తీసుకొనొచ్చి హౌస్‌లో ఏస్తే, బర్నీ గారికి ఎవరండి ఓట్లేసారప్పుడు? ఎవరేసారు? అమాయకులా ఏంటి జనాభా? చూసేవాళ్ళు అంతలానా అమాయకులున్నారా ఏంటి? ఇది మాత్రం పక్కా అన్‌ఫెయిర్ అనిపించింది. ఏదైతే అప్పుడు ఆ పవన్‌కి, శ్రీజకి గేమ్ జరిగే ఆ రింగుల గేముల్లో ఎంతైతే అన్‌ఫెయిర్ జరిగిందో, ఈ బర్నీ గారు ఓటింగ్‌లలో ఫస్ట్ వచ్చారని బిగ్ బాస్ ఏదైతే అనౌన్స్ చేశాడో, ఇది ఇంకా అన్‌ఫెయిర్ అని అనిపిస్తుందన్నమాట. మీకెంతమందికి అనిపిస్తుందో చెప్పండి మామ. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి దాని గురించి. తెలుస్తది. చూద్దాం అసలు. సరే ఏంటి మాధురి గారు ఏం చెప్పారు? అసలు ఏంటి విషయం అంటే, మాధురి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఏంటంటే, బర్నీ గారు శ్రీజ రీ ఎంట్రీ వచ్చాక బర్నీ గారు తనూజ దగ్గరికి వెళ్ళేసి, బిగ్ బాస్ టీమ్ నన్ను అప్రోచ్ అయ్యి మీ రీ ఎంట్రీ మాకు కావాలి సార్. మీ రీ ఎంట్రీ మాకు కావాలి. ఖచ్చితంగా మిమ్మల్ని మేము హౌస్‌లో ఉంచాలనుకుంటున్నాం. మీరు ఉన్నప్పుడు టీఆర్‌పీ రేట్ ఎక్కువగా ఉండింది. మీరెళ్ళిపోయాక ఏదైతే ఉందో టీఆర్‌పీ రేటు తగ్గింది మాకు. మీరుంటేనే బాగుంటుంది సార్. ఆ బాండింగ్ ఏదైతే పెట్టుకున్నారో మీరు తనూజతో అయితేమి, మంచి దివ్యతో అయితేమి, ఆ బాండింగ్ అనేది ఫ్యామిలీ మెంబర్స్‌కి ఎక్కువగా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మీరు మాకు రీఎంట్రీ రూపంలో కావాలి. మీరు ఏమి చేయకపోయినా పర్లేదు. జస్ట్ హౌస్‌లో ఉంటే చాలు అని చెప్పేసి మన బర్నీ గారిని తీసుకొని, జనాభా అలాగే ఎక్కువగా కోరుకుంటున్న శ్రీజని కూడా తీసుకొని వీళ్ళిద్దరిలలో ఒక స్క్రిప్టెడ్ ప్రకారం. అంటే డైరెక్ట్‌గా ఒకడినే తీసుకొనొస్తే బాగోదు గదా! అలాంటి శ్రీజ రీ ఎంట్రీ కూడా కోరుకున్నారు కాబట్టి తీసుకొనొచ్చేసి ఆ గేముల్లో సరే గేముల్లో అంటే ఫస్ట్ గేమ్‌లో బర్నీ గారు ఇంజ్యూరీ అయిపోయారు. ఫిజికల్ గేమ్ పెట్టారు. దాంట్లో ఇంజ్యూరీ అయిపోవడం, హాస్పిటల్‌కి వెళ్ళడం, మళ్ళీ రావడం. ఏంట్రా బాబు! బర్నీ గారు అసలు ఇంతలావున ఆడుతున్నారు. అసలు డీమాన్ పవన్‌ని కూడా ఇచ్చి పడేసాడన్నమాట. ఆ విధంగా ఆడాడు. ఇంజ్యూరీ అయిన తర్వాత కూడా నేను హాస్పిటల్ నుంచి మళ్ళీ రావాలి సార్ ఆడాలి అని చెప్పడం అందరం చూసాం. సరే బర్నీ గారు అసలు ఇంగ ఒక రేంజ్‌లో ఈసారి ఉంటుంది ఆ మాట అని అందరం ఎక్స్‌పెక్ట్ చేసాము. తర్వాత ఇంజ్యూరీ అయిన తర్వాత మన శ్రీజ ఆట కూడా చూసాం. శ్రీజ అలా ఉన్నా కానీ అసలు ఆడే విధానం, ఆ రోజు భయంకరంగా మాట్లాడే విధానం అన్నీ చూసామనమాట. పిక్చర్ క్లియర్ కట్‌గా ఆడింది ఆ అమ్మాయి.
ఇంజురీ అయిన పర్సన్‌ని హౌస్‌లో ఉంచాలా? లేకపోతే ఏ ఇంజురీ లేకుండా మంచిగా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా, ఏ బాండింగ్స్ పెట్టుకొని, ఏ సేఫ్ గేమ్ ఆడని అమ్మాయిని ఉంచాలా? అది మీరే చెప్పండి. కామెంట్ రూపంలో చెప్పండి. ఎవరినుంచాలి? సరే ఇప్పటి వరకు బర్నీ గారినుంచారు. 1 వీక్ పైనైంది. ఏం చేశారు? ఇప్పటి వరకు బర్నీ గారు చేసిందేంటి? నాగార్జున సార్ రీసెంట్‌గా వచ్చినప్పుడు ఆడియన్స్‌ని ఓటింగ్ అని అడిగినప్పుడు ఆ ఓటింగ్‌లలో టాప్ రాలేదు. నాగార్జున సార్ మళ్ళీ ఇంకా నువ్వు ఇప్పటికి సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని చెప్పని చూసాము. ఆ! ఇప్పటికి అది నడుస్తుంది ఆ సేఫ్ గేమ్ అనేది. ఏదో నిన్న నామినేషన్స్‌లలో దివ్య అని అది కూడా ఏదో స్క్రిప్టెడ్ టైప్‌లో ఏదో అరిచారు. మొత్తానికైతే ఏదైతే ఆ ఓటింగ్ జనాల నుంచి రాలేదు కదా! ఆ రోజు ఆ రిమోట్‌లు టీవీ రిమోట్‌లు ఉంటాయి కదా! అదంతా ఫేక్ ఓటింగ్ లెండి. ఆ టీవీ రిమోట్‌లు వాళ్ళే ముందుగానే ఆ ఓటింగ్ ఫిక్స్ చేసేసి ఆడుతుంటారనమాట. అది మ్యాటర్. కాపోతే బర్నీ గాడు అక్కడ రాలేదని అక్కడ ఫైర్ అయ్యారనమాట. నాకు నిజంగానే హౌస్ మేట్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. అది బయట ఓటింగ్ ఏమోనని ఫిక్స్ అయ్యారు. అది బయటి ఓటింగ్ ఏం కాదు. ఈళ్ళు 'బిగ్ బాస్' టీమోళ్ళే అలా క్రియేట్ చేస్తారనమాట ఓటింగ్. ఆ లోపల హౌస్ మేట్స్‌కి కొంచెం జోష్ తెప్పించడానికి మంచిగా ఆడతారేమో అన్నట్టు టెన్షన్ తెప్పించేదానికి ఆ ఓటింగ్ అనేది వాళ్ళే క్రియేట్ చేసి అలా చూపించడం జరుగుతుంది హౌస్ మేట్స్‌కి. అలా చూపిస్తేనే వాళ్ళు అంతో ఇంతో ఆడతారు. అయినా చూపించినా కూడా ఆడటం లేదు. ఇంక చూపియకపోతే అసలు ఆడరనమాట. అందుకని వాళ్ళు చూపించడం జరుగుతుంది. అది మైండ్‌లో పెట్టుకొని కొంచెం దివ్య వల్లే బయటికెళ్ళాడు కాబట్టి దివ్యని లేపి ఆ రీజన్‌తోనే నామినేషన్ చేయడం జరిగిందనమాట బర్నీ గారు. దివ్య కూడా అంటారు. ఇదే నామినేషన్ నువ్వు చేసేది ఈ పాయింట్ గురించా అంటే, నీ వల్లే నేను బయటికెళ్ళాను. దానికే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఏదో అరిచాడు, 2 అడుగులు అరుస్తారు. మళ్ళీ పొయ్యేసి మళ్ళీ ఇద్దరు మాట్లాడుకుంటారు. నార్మల్‌గానే ఉంటుంది. అంత సాదా సీదాగానే ఉంటుంది. అయన్నీ చూస్తున్నాం. అదే గాని శ్రీజ ఉండుంటే, ఇదే 1 వీక్‌లో శ్రీజ ఉండుంటే అసల ఆ కథ వేరుండేదనిపిస్తుంది. అసలా శ్రీజ వచ్చిన 1 డే, 2 డేస్‌లోనే ఎంతో చూసాం మనం. అంటే ఈ బాండింగ్స్ ఉన్నోళ్ళని ఇచ్చి పడేయడం, సేఫ్ గేమ్ ఆడే వాళ్ళని ఇచ్చి పడేయడం ఇదంతా ఉంటుంది ఆ అమ్మాయిలో. ఆ జోష్ ఉంది. ఆ అమ్మాయి మళ్ళీ అసల ఆ జాబ్ కూడా మానేసుకొని, ఏదైతే జాబ్ చేస్తుందో ఆ జాబ్ మానేసుకొని, మంచి టాటూ వేపించుకొని 'బిగ్ బాస్‌ది' పర్మనెంట్ టాటూ. ఆ 'బిగ్ బాస్' షోకొచ్చేసి రీ ఎంట్రీ రూపంలో అంతమంది జనాభా ఆ అమ్మాయిని కోరుకుంటే అసలు ఏ ఏమాత్రం లేకుండా అంటే మళ్ళీ దీని బదులు ఇలా చేయడం బదులు అదేదో డైరెక్ట్‌గా బర్నీ గారినే అప్రోచ్ అయ్యేసి, "సార్ మిమ్మల్ని మేము తీసుకోవాలనుకుంటున్నాం" అని చెప్పేసి బర్నీ గారు ఒక్కరికే రీ ఎంట్రీ ఇప్పించుంటే అయిపోయేది కదా! మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకొనొచ్చేసి వీళ్ళిద్దరికి గేమ్స్ పెట్టి ఇదంతా చేయడం ఎందుకు? ఒక కామన్ గర్ల్‌కి ఆల్రెడీ ఆ అమ్మాయి బాధల్లో ఉండి, నేను ఇలా అయ్యాను అని ఎంతో బాధపడుతున్న అమ్మాయిని మళ్ళీ ఏదో ఒక ఆశ పెట్టి తీసుకొనొచ్చి హౌస్‌కి ఇలాంటి గేమ్స్ పెట్టి ఆ ఓటింగ్ అనేది ఎవరికీ చూపించకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం ఎక్కడో ఒక లైన్‌లో ఏదో పెట్టేసి అక్కడే అర్థమైంది. ఆ ఓటింగ్ అనేది వాళ్ళెక్కడో చిన్న డబ్బాలో పెట్టి పెట్టినప్పుడే అర్థమైంది. ఏదో నార్మల్‌గా పెడుతున్నారు. ఇది ఆల్రెడీ మనం తీసుకుంటేది ఎవరినో ఫిక్స్ అయిపోయింది. ఏదో నామకే వాస్తే పెడదామని పెట్టినట్టు మనకందరికి అర్థమవుతుందనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది. ఎవరుంటారు, హౌస్ నుంచి ఎవరు పోతారో అని. బర్నీ గారికి ముందుగానే ఒక క్లారిటీ ఉందంట. బర్నీ గారు అప్పుడు ఫస్ట్ టైమ్ హౌస్‌లోకొచ్చేటప్పుడు ఒక బాక్స్ తెచ్చినప్పుడు, "ఈ బాక్స్ నేను లోపలికి తీసుకొని పోతేనే ఉంటాను హౌస్‌లో లేకపోతే ఎళ్ళిపోతా" అని చెప్పారు. అంత క్లియర్ కట్‌గా ఉన్నప్పుడు రీ ఎంట్రీ టైమ్‌లో కూడా చెప్పుంటారనిపిస్తుంది బర్నీ గారు. "నేను ఖచ్చితంగా హౌస్‌లో ఉంటాను అంటేనే వస్తాను. లేకపోతే రాను" అని చెప్పుంటాడు. "మీరే ఉంటారు సార్. ఇది జస్ట్ శ్రీజని అలా నార్మల్‌గా తీసుకొనొస్తున్నాం మేము అంతే" అని వాళ్ళు చెప్పుంటారనమాట. అందుకే బర్నీ గారు దిగుంటారు హౌస్‌లోకి అనిపిస్తుందనమాట ఖచ్చితంగా. ఇది అంత ఒక స్క్రిప్టెడ్ టైపే. 'బిగ్ బాస్' షో అంటే మాక్సిమం స్క్రిప్టెడ్‌లే ఉంటాయండి బాబు. ఏదన్నా సరే స్క్రిప్టెడే ఉంటుందనమాట. ముందుగానే మొత్తం చెప్పేసి క్లియర్ కట్‌గానే ఉంటుంది. మొత్తానికైతే ఆ మచ్చ ఏదైతే ఉందో శ్రీజని మనల్ని చేసిన ఆ మచ్చని పోగొట్టుకోవడానికి ఇది ఒక చిన్న గేమ్‌లాగా చేసేసేసి మొత్తానికైతే బర్నీ గారిని తీసుకొని రావాలనే ఆలోచనతోనే ఇంక శ్రీజని జస్ట్ ఎరలాగా మనం చేపని ఈడనికి ఎరేస్తాం కదా! అట్లా ఎరేసినట్టు జస్ట్ అలా ఎరేసారు. అంతకు మించి మనం చేసేదేం లేదు. జరిగింది ఇదనమాట. మన మాధురి గారైతే బయట మనకి మాధురి గారు తెలుసు. ఏమి మనసులో ఉంచుకోరు. అన్నీ బయట పెడతారు. అది మనం హౌస్‌లో ఉన్నప్పుడు చూసాము. తను ఎలా ఉంటుంది ఎట్టి స్ట్రెయిట్ అండ్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుంది అయన్నీ చూసామనమాట. మాధురి గారు చెప్పారు కాబట్టి నాకెందుకో ఇది ఖచ్చితంగా నిజమే అనిపిస్తుంది. నిజంగానే తనుజతో బర్నీ గారు ఇలా డిస్కస్ చేసినట్టు నేను ఉంటాను ఖచ్చితంగా నేనే ఉంటాను హౌస్‌లో అని చెప్పడము. ఇదంతా ఇంక దీన్ని బట్టి చూస్తున్నట్లయితే ఇప్పుడు పెట్టిన గేమ్స్, ఆ ఓటింగ్ కూడా స్క్రిప్టెడే. ఇంక దాన్ని బట్టి చూస్తే స్క్రిప్టెడే. ఆ ఓటింగ్ ఏదైతే ఆ ఓటింగ్ బర్నీ గారు ఆ ఓటింగ్‌లో అప్పుడే అర్థమైపోయింది. ఇదంతా మోసంరా! అసలు దాని బదులు భరణి గారినే తీసుకొనొచ్చుంటే అయిపోయేదేమో. మళ్ళీ శ్రీజాకెందుకు ఆపర్చునిటీ ఇవ్వడమో పాపం. మళ్ళీ ఆ అమ్మాయికి ఆశ పెట్టి ఆమె యొక్క వైజాగ్ నుంచి తీసుకొనొచ్చి మళ్ళీ ఆమెని మళ్ళీ ఇప్పుడు అయన్నీ అసలు ఎంత ఫేక్ అనిపించిందంటే, అసలు దీని బదులు ఉండకపోయినా బాగుండేదేమోరా! రీ ఎంట్రీ ఏదో ముందుగానే మనకు చెప్పేసుంటే మనం ఎంతో దీని గురించి ఫైట్ చేసాం. అదేదో ముందుగానే రీ ఎంట్రీ ఉండదు, ఏముండదు. మీరు ఏ ఆలోచనలు పెట్టుకోవద్దు అంటే అప్పుడే అయిపోయేదన్నమాట. అలా ఆశ పెట్టేసి పాపం ఆ అమ్మాయిని తీసుకొనొచ్చి
రచ్చ లేపారండి బాబు. ఊరికనే ఒక అమ్మాయి ఆడుకున్నట్టుంది ఇదంతా. మొత్తానికైతే అలా జరిగిందండి. సరే ఇప్పుడు బర్నీ గారు హౌస్‌లో ఉండి ఏం జేస్తున్నారు? మీరు అసలు ఎవరు కన్సర్న్? బర్నీ గారు హౌస్‌లో ఉంటే బాగుందా? లేకపోతే శ్రీజ ఉండుంటే బాగుండేదా? మీరెవరనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూద్దాం. బర్నీ ఆట ఇప్పుడు ప్రస్తుతానికి బర్నీ గారి ఆట అందరం మనం చూస్తున్నాము. అది అందరికీ తెలుసు ఎలాగుందో కూడా. శ్రీజ ఉండుంటే ఆ శ్రీజ ఆట ఎలా ఉండేది? శ్రీజ వర్త్ క్యాండిడేటా? హౌస్ కాదా? అది కూడా కామెంట్ చేయండి. ఇదే ఈ ఇన్ఫర్మేషనే నేను ఏదైతే మళ్ళీ సెకండ్ టైమ్ అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అసలు శ్రీజకి ఎలా జరిగింది? ఏంటి? దాని గురించే ఈ వీడియో చేయాలనుకున్నాను. అందరికీ చెప్పాలనుకున్నాను. చెప్పాను. మీకు కూడా క్లియర్ కట్‌గా ఇన్ఫర్మేషన్ నేను దేని గురించి వీడియో చేశాను. అండ్ అసలు సెకండ్ టైమ్ అసలు ఎలా అన్‌ఫెయిర్ జరిగిందో, మాధురి గారు అసలు ఏం చెప్పారు, దాని గురించి కూడా మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వీడియో ఇంకోసారి చూడండి. క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అదనమాట. అండ్ మన వీడియో గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. ఎక్కువ మందికి వీడియో తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్‌కి చాలా దగ్గరలో ఉంది. మీరు గాని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే 500 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉంటారు మీరు కూడా. అండ్ థాంక్ యూ సో మచ్. జై హింద్.